పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం డిప్యూటీ సీఎం. కానీ ఆయన వ్యవహరిస్తున్న విధానం చూసి ఈయన సీఎమ్మా అని చాలామందికి అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ సీఎం అని నేనంట, కామన్ మ్యాన్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. ఒక కామన్ మ్యాన్గా అన్ని అంశాలని గమనిస్తూ, ఒక కామన్ మ్యాన్గా ఏది తప్పు ఏది ఒప్పో చెబుతూ, ఒక కామన్ మ్యాన్గా తనకు తెలిసిన అధికారులకి మంత్రులకి అది సరిచేయండి అని చెప్పేసి చెప్పడం సహజం. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. పులిపర్తి రామాంజనేయులు భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు అంటారు. ఆయన గతంలో టీడీపీ, ఇప్పుడు జనసేన. జనసేన ఎమ్మెల్యే భీమవరం. పేరుకి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ వెనకాల మొత్తం కూడా చక్రం తిప్పుతున్నది వేరే వాళ్ళు. ఏకంగా అక్కడ డిఎస్పీగా ఉన్నటువంటి జయసూర్య తను ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ క్రియేట్ చేసి నడిపించేస్తున్నాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళి. ఏంటి అంటే భీమవరం అన్నప్పుడే ఇక అర్థం కావాల్సింది మీకు జోదం, పేకాట్లు, కోడి పందాలు, ఇలా రకరకాల. సరే, కోడి పందాలప్పుడు ఎప్పుడన్నా వస్తారు, పేకాట్లు భయంకరంగా నడుస్తూనే ఉన్నాయి. ఏ రకంగా హైదరాబాద్ వచ్చి కారుల్లో వచ్చి మరి భీమవరం చుట్టుపక్కల పేకాట క్లబ్లే నడుస్తున్నాయి. మీరు నమ్ముతారో లేదో, గవర్నమెంట్ ఏదైనా సరే ఇటువంటి ఇల్లీగల్, మామూలుగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం ఈ బెట్టింగ్లు పెట్టి ఆడేవి అన్నీ నిషేధం. సరదాగా పేకాట ఫ్రెండ్స్ ఆడుకునేది అది వేరు, డబ్బులు పెట్టి ఆడుకున్నారు పట్టుబడ్డారంటే నాకు అంతే సంగతులు. సో దీని ప్రకారం ఈ పేకాట్లు ఇవన్నీ కూడా నిర్వహించకూడదు. కానీ ఇందా అన్న చూసినా ఏ గవర్నమెంట్ ఉన్నా లోకల్గా ఉన్నటువంటి పోలీసులకి మామూలు వెళ్తాయి, లోకల్ ఎమ్మెల్యేలకి మామూలు వెళ్తాయి. ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకే ఒకటి, ఈ జోదానికి అలవాటు పడ్డ వాళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒక మార్గాన్ని వెతుక్కొని ఆల్టర్నేటివ్ వేస్లో కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. అంజుబాబుని అడుగున్నారు, లోకల్ ఎమ్మెల్యే. ఆయన చెప్పాడు, అసలు నా దాకా ఏది రానివ్వట్లేదని మొత్తం వాళ్ళే చూడండి. ఎవరు? డిఎస్పీ జయసూర్య. వాస్తవానికి ఆయన మనం ట్రాన్స్ఫర్ చేసిన మూమెంట్లో మరలా 2-3 రోజుల్లో మరలా వచ్చాడట. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అండదండలు. ఇక ఈయన ఎవరెవరికి ఎలా ఏంటో మొత్తం చేసి పెడతాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ దాకా వచ్చేసరికి డీజీపీకి, అదేవిధంగా హోంమంత్రి అనితకి విషయం మీరు చేరవేయండి. సివిల్ వివాదాలకు తలదొచ్చుతున్నాడట, సెటిల్మెంట్ చేస్తున్నాడట, అండ్ ఈ పేకట్ శిబిరాన్ని నిర్వహించి డబ్బులు వసూలు చేయడం. అసలు ఏంటి అసలు ఇది? ఇంత దారుణం ఉండటం ఏంటి? ఆయన పోలీసా లేకపోతే ఎవరు అని పవన్ కళ్యాణ్ సీరియస్ అయితే నాదెండ్ల మనోహర్ వచ్చేసి అదే విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఆమె డీజీపీకి చెబుతూ, చంద్రబాబు గారికి చెప్తూ, అవునండి పవన్ కళ్యాణ్ గారు అడిగారు, నివేదిక ఇవ్వాలని చెప్పారు, ఆయన దగ్గర చిన్న విషయాన్ని చెప్పారు. ఎస్, నేను హోంమంత్రిని, నా దృష్టికి పౌర సరఫరా శాఖకు సంబంధించి ఏదో బియ్యం ఎక్కడ దాచారని ఏదో వచ్చింది, ఆ మంత్రికి చెప్తాను. అలాగే ఏదో భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, రెవెన్యూ మంత్రి రంగన సత్యప్రసాద్, ఆయన దాకా నేను తీసుకెళ్తాను. మనం అంతా కూడా మంత్రి మండలి అన్నప్పుడు ఒక టీం. సో పవన్ కళ్యాణ్ కూడా మన టీంలో ఒక మెంబర్. సో ఆయన ఎక్కడ ఎవరైనా తక్కువ చేయలేదే. ఉన్న విషయాన్ని తీసుకువెళ్ళాల్సిన దృష్టికి తీసుకువెళ్ళండి. అండ్ ఆ శాఖ పరిధిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నట్టు సార్ గమనించండి. ఎవరైనా ఎక్కడైనా తప్పిదంగా పాల్పడితే ఎవరిని చూస్తూ ఉపేక్షించొద్దని చెప్పినాడు. అదే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది. ఆబ్వియస్లీ మనం తీసుకుంటాము పాజిటివ్గానే. దీన్ని వైసీపీలు హడావుడి చేస్తుంటే మనం ఏం చేయాలి? మొన్న మధ్య వచ్చేసి పవన్ కళ్యాణ్ ఓపెన్గా అన్నాడు, ఇలాగే రాష్ట్రంలో ఎవడ పడితే వాడు ఎలా పడితే అలా పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి కోతలు కానీ కూస్తూ పోతే నేనే హోంమంత్రిని అవుతా, నేను హోంమంత్రిని అయితే ఇక వేరే విధంగా ఉండేది అన్నాడు. అప్పుడు కూడా హోంమంత్రి అంటే కొంతమంది ఏమన్నారు, ఆమె ఎస్సీ కాబట్టి అసలు ఆమె లెక్క చేయట్లేదు పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం అది కాదు. కూటమిలో తాను కోరుకుంటే సీఎం కాకుండా ఏ పోస్ట్ అయినా చంద్రబాబు గారు ఇస్తారు. ఆ శాఖ కనుక తీసుకుంటే లెక్క మొత్తం వేరేలా ఉండేది. అది ఆయన చెప్పేది. ఓ రకంగా అనిత గారికి ఆమె బాధ్యత తెలుసు, బట్ అగైన్ ఈయన పడుతున్న బాధను ఆమె దాకా తీసుకెళ్ళాడు. వర్షన్స్ వేరే ఉండొచ్చు, బట్ ఆయన చెప్పదలుచుకున్న విధానం అయితే కరెక్ట్గానే ఆమె కన్వే అయిపోయింది. బయట వైసీపీలకు వేరేలా కన్వే అయింది, వాళ్ళకి కరెక్ట్గా కన్వే అయింది, బట్ వేరేలాగా బయట చెప్తున్నారు. సో ఓవరాల్గా మొత్తం మీద నేను చెప్తున్నాను కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగానే కాకుండా, ఒక ఎమ్మెల్యేగానే కాకుండా, ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తున్న విధానం, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఆయన స్పందించిన విధానం, ఇవన్నీ చూస్తున్న వారికి ఏదో ఒక రోజు ఈ కామన్ మ్యాన్, ఈ సీఎం నిజమైన సీఎం అవుతుంది, అప్పుడు చీఫ్ మినిస్టర్ అవుతారు.
ఈలోపు అన్ని చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు, అందరి చేత శభాష్ అనిపించుకుంటూ ఉన్నాడు. టీడీపీని, జనసేనని, బీజేపీని కలుపుకొని వెళ్తూనే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరూ కూడా పరిధి దాటకుండా వారికి ఉన్నటువంటి దానిలోనే చక్కగా పనిచేయాలన్నట్టు, ఎక్కడైతే అడ్డదిడ్డంగా వసూలుకు పాల్పడుతూ సివిల్ కేసులో తలదూస్తూ పోలీసులు ఉన్నా, పొలిటీషియన్స్ ఉన్నా అది ఇక మీదట వద్దు అని తెగేసి చెప్పాడు. ఇది ఓ రకంగా మంచి పరిణామం.